నిన్న మనం ఆ లీలాదేవి యొక్క స్థితిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. శ్రీరాముడు అడిగాడు, ఎందుకు తల్లిలాగా కనిపించలేదు, లీలాదేవిగా ఎందుకు కనిపించింది? ఆ జ్యేష్ఠ శర్మకి తల్లిలాగానే కనిపించి ఉండొచ్చు కదా అని అడిగినప్పుడు, ఎవరికి ఈ భ్రాంతి, ఎవరికి వ్యామోహం, ఎవరికి అజ్ఞానం అనేదాన్ని వర్ణన చేసి చెప్తూ, ఎవరికైతే పరమాత్మ విషయంలో ఆలోచన లేదో, దృష్టి లేదో, జ్ఞానం లేదో, అటువంటి వాళ్ళు మాత్రమే ఈ పంచభూతాల్ని సత్యమని భ్రమిస్తూ ఉంటారు. ఈ దేహమే సత్యము అని అనుకుని ఉంటారు వాళ్ళు. అందుకనే ఆ బావిలో పడిపోయి ఉన్నారు వాళ్ళు, దాని నుంచి బయటికి రాలేకుండా పోతున్నారు అని చెప్తూ ఈరోజు ఇంకా కొన్ని విషయాల్ని మనకు తెలుపుతున్నారు. బ్రహ్మాత్మైక చిదాకాశమాత్ర బోధవతో మునే పుత్రమిత్ర కళత్రాణి కథం కాని కదా కుతః. ఇక శ్రీరాముడు అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్తూ, ఎవరికి వ్యామోహం, ఎవరికి అజ్ఞానం, ఎవరికి భ్రాంతి అంటే ఎవరికైతే జ్ఞానం లేదో, ఎవరికైతే సద్గురువు కృప లేదో వాళ్ళకి కదా ఈ భ్రాంతి, వాళ్ళకి కదా ఈ అజ్ఞానం. లీలాదేవి స్థితి ఎటువంటిది, ఆమె ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది అనేది ఒకసారి నువ్వు ఆలోచించేయి. అప్పుడు నీకు ఆవిడెందుకు తల్లిగా కనిపించలేదు, లీలగా ఎందుకు కనిపించింది అని అర్థమవుతుంది అని చెప్తూ, చిదాకాశ స్వరూపమైన బ్రహ్మమే అంతా అని గ్రహించిన మననశీలుడికి వీరు పుత్రులు, మిత్రులు, భార్య అనే జ్ఞానం ఎలా కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది? సాధ్యమే లేదు. చిదాకాశం అంటే సర్వవ్యాపకమైన ఆ పరమాత్మ, ఆయనే సర్వస్వము సమస్తము అని గురుకృపతో, గురువాక్యాలతో తెలుసుకున్న వాళ్ళకి ముని అంటారు. ముని అంటే మననశీలుడు, అంటే మననం చేసేవాడు. అంటే తాను విన్నది, తాను తెలుసుకున్నది పదే పదే గుర్తు చేసుకుంటూ ఆ విషయంలో మనస్సుని లగ్నం చేసి ఆ దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేసేవాడు. వాణ్ణి ముని అని పిలుస్తారు. అటువంటి మననశీలుడికి ఈ వ్యామోహం అనేది ఉండదు కదా. కథం కాని కదా కుతః, ఎలా సాధ్యమవుతుంది? ఎక్కడికి, ఏ లోకానికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ వ్యామోహం అనేది ఉండదు. అందుకనే జీవన్ముక్తులు కొందరు దేహాన్ని చాలించిన తరువాత కూడా మళ్ళీ పుట్టి వస్తారు. ఎందుకని అంటే వాళ్ళకి బంధం లేదు కాబట్టి. వాళ్ళకి జన్మ కూడా బంధం కాదు. ఆ పూర్ణ స్థితిలో, పూర్ణ జ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకి జన్మ కూడా బంధం కాదు. ఈత వచ్చిన వాడికి స్విమ్మింగ్ పూల్లో తోసేస్తే భయం ఉందా? హాయిగా ఈదుకుంటూ బయటికి వస్తాడు. అదే ఈత రాని వాడికి చిన్న మోకాళ్ళ నీళ్లు, ఆ నీళ్లు కూడా వాడికి భయంతో అక్కడే చచ్చిపోతాడు. ఏదో నేను మునిగిపోతానేమో అని వాడే మునిగిపోయి పోతాడు. ఇటువంటి అనేకం జరిగాయి. ఏమీ లేకపోయినా కూడా చాలా సముద్రం అంత నీళ్లు ఉన్నాయనుకుని వాడే మునిగిపోతాడు. ఎందుకు అంటే వాడికి ఈత రాదు కాబట్టి. అదే ఈత వచ్చిన వాడు ఈదుకుంటూ హాయిగా బయటికి వస్తాడు. ఇదే జీవన్ముక్తుడికి, సామాన్యుడికి ఉన్న తేడా. ఆయనకి ఈత వచ్చు కాబట్టి ఆయన ఎన్నిసార్లు జన్మించినా కూడా అది ఆయనకి జన్మ కాదు, అది ఆయనకి బంధం కాదు. ఆయన ఒక కారణంతో పుట్టి వస్తాడు. ఉద్ధరించటానికి జీవుల్ని ఆయన పుట్టి వస్తాడు. ఆయన బంధం కాదు, ఆ జన్మ ఆయనకి బంధం కాదు. ఎందుకంటే ఆ పరమాత్మ దృష్టి వాళ్ళకి కలిగింది కాబట్టి, ఆ జ్ఞానం వాళ్ళకి కలిగింది కాబట్టి ఏ సమయంలో కూడా కదా కుతః, ఎక్కడైనా సరే ఏ లోకానికి వెళ్ళినా కూడా వాళ్ళకి బంధం లేదు. మన లోకం కన్నా స్వర్గలోకంలో సుఖాలు ఎక్కువ అని చెప్తారు. స్వర్గలోకానికి వెళ్ళినా కూడా వాళ్ళకి వ్యామోహం లేదు. అలా వెళ్ళిన మహాత్ములు, మహర్షులు మనకి కథల్లో కనిపిస్తారు. ఒకవేళ మనం మహర్షి అనుకుంటూ వాళ్ళు వ్యామోహాన్ని చెందారు అంటే ఆ వ్యామోహాన్ని పోగొట్టడానికి భగవంతుడు ఏమేం లీలలు చేశాడో కూడా మనకి కథల్లో కనిపిస్తాయి. భృగు మహర్షి ఉన్నారు. ఆయనతోనే వెంకటేశ్వర అవతారం ప్రారంభం అవుతుంది. ఆయన ఏం చేశారు? వెళ్ళి ఆ త్రిమూర్తుల దర్శనం చేసి అహంకరించారు. ముగ్గురి కన్నా నేనే గొప్పవాడిని అని. ఆ అహంకారాన్ని తీసేందుకు విష్ణుమూర్తి ఆయన కాల్లో ఉన్న ఆ కంటిని నొక్కాడు అని చెప్తారు. అంటే ఇది ఒక సంకేతం అంతే. ఆయన కాల్లో కన్నుందని ఇది మనం అర్థమయ్యేందుకోసం అట్లా చెప్పుకుంటాం అంతే. ఆయన అహంకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టాడు అని అర్థం అంతే.
అది ప్రధానం అక్కడ. ఆ కథలో ఆయన కన్నొత్తాడా కాలొత్తాడా అనేది ముఖ్యం కాదు, అహంకారాన్ని పోగొట్టాడు అనేది ముఖ్యం అంతే. ఆ అహంకారం పోవటంతో అప్పుడు ఆయనకి హరితత్వం తెలిసింది, విష్ణుతత్వం తెలిసింది. అప్పుడు పరమాత్మ జ్ఞానం ఆయనకి పరిపూర్ణంగా కలిగింది. ఇది ఆ కథలో మనం తెలుసుకోవాల్సింది. అలా జీవన్ముక్తులకి ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా, ఏ స్థితిలో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి వ్యామోహం అనేది కలుగుతుందా అంటే కలగదు అని అర్థం. కలుగుతుందా అని అడిగారు అంటే వాళ్ళకి జీవన్ముక్తులకి ఆ భ్రాంతి, భ్రమ, వ్యామోహం అనేది లేదు అని చెప్పినట్టు అయింది. అలాగే ఆ లీల కూడా ఆ స్థితిలో ఉంది కాబట్టి తనకి ఆ వ్యామోహం లేదు. అందువల్ల ఆమె ఆ జ్యేష్ఠ శర్మకి తల్లిలాగా కనిపించలేదు అని చెప్పడం అక్కడ ఉద్దేశం. దృశ్యమాదావనుత్పన్నం యచ్చ భాత్యజమేవ తత్ సమ్యజ్ఞానవతామేవం రాగద్వేష దృశౌ కుతః. వాస్తవానికి దృశ్య పదార్థాలు మనం ఏవేవైతే చూస్తున్నామో ప్రపంచంలో ఇవన్నీ చాలా గొప్పవి అనే భ్రమలో మనం ఉంటాం కదా. ఆ భ్రమ వల్లే మనం భగవంతుడిని మర్చిపోయాం, ఆ భ్రమ వల్లే పరమాత్మని మర్చిపోయాం. ఎవరికి ఆ భగవంతుడి మీద, పరమాత్మ మీద దృష్టి ఉంటుందో వాళ్ళకి ఇవన్నీ అల్పంగానూ కనిపిస్తాయి, అసలు కనిపించవు కూడా. తృణంలాగా చూస్తారు అని చెప్తారు. తృణంలాగా అంటే ఒక గడ్డిపోచలాగా. గడ్డిపోచని ఇంట్లో పెట్టుకుని బీరువాలో పెట్టి తాళం వేస్తామా? లేదు కదా. అలా వాళ్ళు సమస్త ప్రపంచాన్ని కూడా చూస్తారు అని. ఆ స్థితికి వెళ్తే అది భక్తి, నిజమైన జ్ఞానం అది. అలా ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి వాస్తవానికి దృశ్య పదార్థాలు పుట్టనే లేదు, వాటి జన్మే లేదు. ఎందుకంటే పంచభూతాలే భ్రాంతి వల్ల కనిపిస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఉన్నది ఆ పరమాత్మే. ఆయన తప్ప మనం పంచభూతాలని భ్రమ వల్ల చూస్తున్నాము అని అన్నప్పుడు మన మనస్సులో ఒక ఇంప్రెషన్ పడి ఆ భ్రాంతి, ఆ భ్రమ మనకి అట్లా చూసేలాగా చేస్తోంది అన్నప్పుడు, వాటికి జన్మే లేదన్నప్పుడు ఆ జీవన్ముక్తులకి మోహం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చూస్తున్నదంతా కూడా పుట్టనటువంటి ఆ బ్రహ్మాన్నే, పుట్టని బ్రహ్మనే మనం పుట్టిన దానిలాగా చూస్తున్నాం. విచిత్రం. మనం అంటే ఆ మాటలో వాడతాం కదా, ఆయన తప్పించి భగవంతుడు తప్ప ప్రపంచంలో వేరే ఏది లేదు అని చెప్తాం మనం. ఇది మనకి తెలిసిన విషయం కూడా, కానీ పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలియదు అంటే అనుభవానికి రాలేదు అని. పూర్తిగా తెలుసు, ఆ వాక్యము తెలుసు, దాని అర్థము తెలుసు, దాన్ని వివరణ చేయటము తెలుసు, కానీ అది అనుభవానికి రాలేదు. ఉన్నది భగవంతుడే, ఉన్నదంతా ఆయనే, ఆయన తప్పించి వేరే లేదు. ఈ మాటలన్నీ చెప్తాం. మనకు కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం, సుఖం కలిగినప్పుడు కొన్ని సందర్భాలు అనుకుంటాం మన పుణ్యం బాగుంటే. సుఖంలో భగవంతుడు గుర్తు రావడం చాలా అరుదు, అపురూపం. గుర్తు వచ్చాడనుకోండి మన పుణ్యం బాగుంది అని అర్థం. ఆ సమయంలో ఇదంతా కూడా ఆయన వల్లే వచ్చింది అని అనుకున్నామంటే పర్వాలేదు, కొద్దిగా ఒక స్థాయికి మనం వచ్చాం, మన భక్తి ఒక లెవెల్లో ఉంది అని అర్థం. అలా అనుకోగలగాలి. అది మనకు తెలుసు, కానీ అనుభవానికి రాలేదు. అనుభవానికి రాకపోవటం వల్ల ఆయా సందర్భాల్లో మనం ఆయన్ని మర్చిపోతున్నాం. అందుకనే మనం అన్నం తినేటప్పుడు కూడా భగవంతుని స్మరణ చేసి, సద్గురువుని స్మరణ చేసి తింటాం. ఎందుకు? ఆ అన్నంలో కూడా భగవంతుడే ఉన్నాడు. అన్నము బ్రహ్మే అయి ఉన్నాడు. అన్నాన్ని పెట్టేవాడు బ్రహ్మే, అన్నాన్ని తినేవాడు బ్రహ్మమే. అన్నము బ్రహ్మమే, అన్నాన్ని వడ్డిస్తోంది గరిట, అది కూడా బ్రహ్మమే. అన్నాన్ని చేశాడే వంటవాడు, వాడు కూడా బ్రహ్మే. ఇవన్నీ చెప్తారు కదా పితృకార్యాల్లో. భోక్తాచ బ్రహ్మ, తినేవాడు బ్రహ్మే, వడ్డిస్తున్నవాడు బ్రహ్మే. సమస్త బ్రహ్మ భావన. ఇది అప్పుడప్పుడు కనీసం మనం పూజ చేసేప్పుడు ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు వాడం. పూజా పాత్రలోని వేరే ప్రత్యేకంగా పెట్టుకుంటాం. ఏమిటి కారణం దానికి అంటే ఆ పూజా పాత్రలో ఒక గౌరవ భావన మనకి. మనం తాగే పదార్థము, మనం తినే తట్ట, వీటి మీద మనకి వేరే భావన ఉంటుంది. తింటాము, కడిగేసి పడేస్తాం. కానీ పూజా పదార్థాలు అట్లా పడేం. పూజకు వాడే పాత్రలు ఉన్నాయి, చాలా శుభ్రంగా కడిగి చాలా జాగ్రత్తగా తీసి పెడతాం. దానికి ఏదో దెబ్బ తగులుతుందేమో అని. అది నిజమైన భక్తి, అది అవసరం. అది చూసేవాళ్ళకి పిచ్చిగా అనిపించినా కూడా ఆ పాత్రలో కూడా బ్రహ్మభావన చేయాలి. పూజలో ఉన్న ఒక గొప్ప గుణం అది. ఆ పూజ నిదానంగా నిజంగా మనస్సు పెట్టి చేస్తే బ్రహ్మభావన నీలో కలుగుతుంది. అది ఒకేసారికి వచ్చేది కాదు కదా, ఎంతో సాధనతో వచ్చే ఒక ఫలం అది. నిదానంగా నువ్వు భావన చేస్తూ చేస్తూ చేస్తూ
ఆ పూజా గదిలో ఉన్న పాత్రల్లోనే బ్రహ్మభావన కాకుండా ఇళ్ళంతా బ్రహ్మభావన చేస్తాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మభావన చేస్తాం, ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ బ్రహ్మభావన చేస్తాం, తర్వాత ఇల్లు కూడా దాటి బయటికి వెళ్తాం. అలా ఆ భావన పెంచుకోవాలి. ఆధ్యాత్మిక సాధన అది. అంతటా ఆయన్నే చూసే శక్తి మనలో రావాలి, అంతటా ఆయన్నే భావించే ఒక భావన మనలో రావాలి. చూస్తాం, చూడటం కష్టం అవ్వచ్చు, భావన అయితే చేయొచ్చు కదా. నువ్వు బయటికి అలా కనిపించకపోయినా భావన అయితే చేయొచ్చు కదా. అప్పుడు శత్రుత్వం తగ్గుతుంది, వైరం తగ్గుతుంది, నీలో రోగాలు తగ్గుతాయి, దానివల్ల రాగద్వేషాలు తగ్గుతాయి, ఆరోగ్యంగా ఉంటావు. ఎందుకంటే నీలో ఏ కల్మషము లేనప్పుడు రోగాలు ఎలా వస్తాయి నీకు? రోగాలు ఎందుకు వస్తాయి? కల్మషం వల్లే వస్తాయి. మనస్సు కల్మషం అయితే రోగాలు వస్తాయి, బుద్ధి కల్మషం అయితే రోగాలు వస్తాయి. కర్మ కారణం అది వేరే. కొన్ని రోగాలు మనం ఏం చేయకపోయినా కూడా, పిల్లలకి రోగాలు వస్తాయి కదా, వాళ్ళకి ఏం కల్మషం ఉంది అని అడుగుతారు. అది కొన్నిటికి కర్మ కారణం. ఎప్పుడో కల్మషం అయింది ఏదో జన్మలో మన బుద్ధి, అది ఇప్పుడు అనుభవిస్తున్నామని అనుకోవాలంతే, కర్మ సిద్ధాంతంగా చూస్తూ. కాకపోతే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మనస్సుని కూడా శుద్ధంగా పెట్టుకోవాలి. అది చాలా ప్రధానం, చాలా ముఖ్యం. అలా ఆ పరబ్రహ్మనే అంతటా చూస్తూ ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే, చూస్తున్నదంతా పుట్టని పరబ్రహ్మ. పుట్టని పరబ్రహ్మ, పుట్టని పరబ్రహ్మని ఎట్లా చూస్తావు నువ్వు? ఆయనకు పుట్టుక చావు అనేవి లేవు, ఇది మనకు తెలుసు. భగవంతుడు పుట్టేవాడు కాదు, చచ్చేవాడు కాదు, మనకు తెలుసు. మనం చెప్తాం అంతా ఆయనే అని చెప్తాం, కానీ ఈ మాటలు చెప్తున్న మనమే ప్రపంచాన్ని వేరేగా చూస్తాం. అంతా ఆయనే అయినప్పుడు ఆయనకన్నా భిన్నమైంది ప్రపంచంలో ఉండటానికి సాధ్యం లేదు. ఉండటానికి సాధ్యం లేనప్పుడు మనం కూడా బ్రహ్మనే చూడాలి, భగవంతుడినే దర్శనం చేయాలి, కనీసం ప్రయత్నం చేయాలి, కనీసం సాధన చేయాలి. మరి కనిపిస్తోందంతా ఏమిటి అంటే పుట్టని పరబ్రహ్మే. చూస్తున్నదంతా ఏమిటి? పుట్టని పరబ్రహ్మే. ఇది ప్రహ్లాదుడికి ఆ భావన ఉంది. అంతటా ఉన్నాడు. ఉన్నాడా అంటే ఉన్నాడన్నాడు అంతే. అనటమే కాదు, మనలాగా నమ్మాడు. మనలో చాలామంది అంటాము కానీ నమ్మం. ఆ నమ్మకం లేదు మనకి. అందువల్ల కష్టానికి కూడా భయపడాడు భక్తుడు. అంటే భగవంతుడు ఒక్కడే ఉన్నప్పుడు కష్టం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దానికి కూడా భయపడి భయపడిన వాడు భగవంతుడిని తిట్టడం అనే ప్రసక్తి కూడా లేదు. అంతటా ఉన్నాడా? ఉన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. స్తంభాన్ని కొట్టాడు, స్తంభం నుంచి భగవంతుడు నరసింహస్వామి వచ్చాడు. విచిత్రం. ఈ కథ కూడా మనకు తెలుసు. అది ఈ కథ చెప్పగానే ఏమంటాం? ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు అండి, అందుకనే ఆయనకైతే సాధ్యమైంది, మన వల్ల ఎక్కడవుతుంది అని. ప్రహ్లాదుడు కూడా మనలాగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లి వల్ల, లీలాదేవి వల్ల, లీలావతి వల్ల కొన్ని కథలు విని ఆయన కూడా అలాగే అనుకున్నాడు. వాళ్ళందరూ గొప్ప గొప్ప భక్తులు, వాళ్ళలాగా నేను ఎక్కడ ఉండగలను అనుకున్నాడు. కానీ ఆవిడ బాగా నూరిపోసింది. ఆవిడే సద్గురు అయింది, తల్లియే సద్గురు అయింది. బాగా నూరిపోసి భక్తిని నింపింది. అప్పుడు అనుకున్నాడు, నేను కూడా వాళ్ళలాగా భక్తి చేయాలి, వాళ్ళలాగా భక్తి సాధనని పెంచుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని అట్లా పెరిగాడు. అందుకనే గొప్ప భక్తుడయ్యాడు, భగవంతుడిని అంతటా దర్శనం చేశాడు. ఈరోజు కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఆయన కూడా ఒకప్పుడు మనలాగా ఉన్నవాడే. ఆయన అదృష్టం బాగుంది, గర్భంలోనే ఉన్నప్పుడే సద్గురు వచ్చి ఉపదేశం చేశారు ఆయనకి, ఉన్నమో భగవతే వాసుదేవాయ అని. దాన్ని గర్భంలో ఉండే ఆయన తపస్సు చేసుకున్నాడు. ఆయన మనం మెల్కుని ఉన్నప్పుడు ఓం నమో హనుమతే నమః అనటం కూడా కష్టం, మనకి గుర్తురాదు, మర్చిపోతాం. ఆయన గర్భంలో ఉండి కూడా భగవంతుడి స్మరణ చేశాడు. అంటే పూర్వజన్మలో ఎంత సాధన చేశాడు. అలా మనం ఈ జన్మలో చేసిన సాధన రాబోయే జన్మలకైనా ఉపయోగపడుతుంది, ఎప్పటికీ వ్యర్థం కాదు. అలా పెరిగి 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 సాధన కొండంతయి అప్పుడు అంతటా ఆ పుట్టని పరమాత్మనే చూసే ఒక స్థితి మనకి వస్తుంది. ఆయన ఎలా ఉంటాడు అని మాత్రం అడగద్దు నన్ను. పుట్టనివాడు, ఆకారమే లేనివాడు ఎట్లా ఉంటాడని నన్ను అడిగితే నేనేం చెప్పేది? ఒక చైతన్యంగా ఉంటాడంతే, ఒక ప్రకాశంగా ఉంటాడంతే, ఒక ఆనంద స్వరూపంగా ఉంటాడు. ఆనందం ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్పేది? నవ్వి పళ్ళెకిలిస్తే ఆనందమనే? కాదే. ఆనందం అంటే ఏమిటి? దానికి ఏం చెప్పలేము మనం. ఆనందం అంటే ఒక భావన, ఆనందం అంటే ఒక స్థితి. ఆ స్థితిని అనుభవించాలి, ఆ స్థితిలో ఉండాలి. అలాగే ఆ పరమాత్మ, నిరాకారి అయిన ఆ పరమాత్మ ఎట్లా ఉన్నాడు అంటే చెప్పలేం. కానీ ఆయన పుట్టనివాడు, ఆయనకి పుట్టుక గిట్టుక అనేది లేదు ఆయనకి. అటువంటి ఆయననే, ఆ బ్రహ్మనే అంతటా దర్శిస్తూ ఉంటారు.
అనే ఈ సంపూర్ణ జ్ఞానం కలవాడికి రాగద్వేషాలు ఎలా కలుగుతాయి? అందువల్ల ఆ లీలాదేవికి రాగద్వేషాలు లేవు అని నువ్వు తెలుసుకో. ఆమె అంతటా ఆ పరమాత్మని దర్శనం చేసిన స్థితిలో ఉంది. ఆమె జీవన్ముక్తురాలు. ఆ స్థితిలో ఆమెకి రాగద్వేషాలు లేవు కాబట్టి ఆమె తన పిల్లవాడికి, ఎన్నో వందల జన్మల క్రితం పిల్లవాడు జ్యేష్ఠ శర్మ, వాడికి తల్లిలాగా కనిపించలేదు, లీలాదేవిలాగానే కనిపించింది. హస్తశిరసి యద్ధత్తో లీలయా జ్యేష్ఠ శర్మణ తత్ప్రభావస్థితారంభ సంబోధాయాశ్చితే ఫలం. ఇక రాముడి ముఖంలో ఒక ప్రశ్న కనిపించింది వశిష్ఠుల వారికి. ఏమిటి అంటే, సరే ఆమె తల్లిలాగా కనిపించలేదు అనేందుకు కారణమైతే చెప్పారు, బాగుంది, కానీ నెత్తి మీద చేయి ఎందుకు పెట్టింది? నెత్తి మీద చేయి పెట్టింది అంటే ప్రేమ అని కదా. పుత్ర ప్రేమ ఉంది కాబట్టి ఏం లేదు నాయనా బాధపడొద్దు అని ఓదార్చడం కోసమే కదా నెత్తి మీద చేయి పెట్టింది. మరి ఆ పని ఎందుకు చేసింది? మీరేమో రాగద్వేషాలు లేవు అన్నారు, కానీ ఇక్కడ ఆమె చేసిన ఆ కర్మని చూస్తే, ఆమె చేసిన ఆ పనిని బట్టి ఆమెకి ప్రేమ ఉంది అని అర్థమవుతుంది కదా. మరి జీవన్ముక్తులకి ఇటువంటి పుత్ర ప్రేమ, పుత్ర వ్యామోహం ఉండొచ్చా అనే ప్రశ్న శ్రీరాముడి ముఖంలో కనిపించింది. కనిపిస్తే దానికి ఆయన సమాధానం చెప్తూ అన్నారు, లీలాదేవి ఆ జ్యేష్ఠ శర్మ నెత్తి మీద చేతిని ఉంచటం అనేది ఉందే, అతడికి తత్వజ్ఞానం కలిగించాలి అనే ఒక సంకల్పంతో అనుకోండి. పోని ఆ జ్యేష్ఠ శర్మకి తత్వజ్ఞానం కలగాలి ఆమె సంకల్పం చేసింది. అలా ఎందుకు సంకల్పం కలిగింది అంటే, అది వాడి తపఫలం. వాడు తపస్సు చేశాడు, వాడు అట్లా సాధన చేశాడు. వీణే ఎందుకు అనుగ్రహించారు స్వామిజీ అంటే, వాడు అట్లా సాధన చేశాడు. నువ్వు చేస్తే నీకు అనుగ్రహం కలుగుతుంది. అంతే తప్పించి అక్కడ ప్రశ్న చేయడానికి ఏమీ లేదు. అక్కడ నాకెందుకు ఇవ్వలేదు, వాడికి ఎందుకు ఇచ్చారంటే, అది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు, తెలుసు కదా. వాడు అట్లా చేసుకున్నాడు, వాడి పుణ్యం అట్లా ఉంది, వాడి కర్మ అట్లా ఉంది, వాడికి అందుకే ఆ ఫలం వచ్చింది. ఇది ఈమె ప్రత్యేకించి అనుకుని ఏమీ నెత్తి మీద చేయపెట్టలేదు. నా పిల్లవాడు పాపం బాగుండాలి ఏడుస్తున్నాడు అనుకుని పెట్టనే లేదా ఆమె. మరి ఎందుకు శిరస్సు ఉంచింది, శిరస్సు మీద చేయి ఉంచింది అంటే, అది వాడి తపఫలం. అది వాడు అట్లా తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఫలం ఏమిటి అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్నే ఫలంగా ఇవ్వాలి కాబట్టి ఈమె ముట్టకపోయినా వస్తుంది, కానీ ఆ స్పర్శ వల్ల దుఃఖాన్ని మరిచిపోతాడు కాబట్టి తొందరగా, ఆ స్పర్శకి అటువంటి శక్తి ఉంది కాబట్టి ఆమె స్పృశించింది. దాంతో వాడు దుఃఖాన్ని మరిచిపోయాడు. మాతాపితృ వియోగంలో ఉన్నాడు కదా, ఆ దుఃఖంలోనే ఉంటే సుఖం వాడికి ఎట్లా జ్ఞాపకం వస్తుంది? జ్ఞానం వైపు ఎట్లా ప్రయాణం చేస్తాడు? చేయలేడు. అందుకనే ఆమె స్పృశించి వాడి దుఃఖాన్ని తీసేసింది. ఆ దుఃఖం వాడికి పోయింది. వెంటనే వాడికి జ్ఞానప్రాప్తి అయింది, జ్ఞానోదయం అయింది వాడికి. లీలాదేవికి అతడి యందు పుత్రబుద్ధి లేదు. అలా ఆమె ఆ శిరస్సు మీద చేయి ఉంచడానికి కారణం వాడి పూర్వపుణ్య ఫలం. పూర్వపుణ్యం అట్లా ఉంది వాడిది, అందుకనే ఆమె అట్లా చేసింది. అందువల్లనే ఆమె అతడికి మాతృరూపంలో దర్శనం ఇవ్వలేదు. ఇది సమాధానం. శ్రీరామ, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం సరిపోయిందా? నువ్వు అడిగావు కదా మాతృరూపంలో ఎందుకు కనిపించలేదు అని. తల్లిగానే కనిపిస్తే సరిపోయేది కదా అని. దానికి సమాధానం ఇది. ఆమెకి అసలు తాను లీల అనే భావనే లేదు. ఇంకా వాడి విషయంలో పిల్లవాడు అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది? నేనే లీల, నేను ఈ శరీరము, నేను ఈ దేహం అనే భావనే లేని ఆమెకి వీడు నా పిల్లవాడు అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్థితిలో లేదామె. మనం అనుకునేట్టుగా ఆ అల్పస్థితిలో లేదామె. అందువల్ల ఆమె అలా కనిపించలేదు అని చెప్తూ, బోధో హి చేతతి యథైవ తథా శుభాని సూక్ష్మస్తుఖాదపి తథాతి తరాం విశుద్ధ సర్వత్ర రాఘవ స ఏవ పదార్థజాలం స్వప్నేషు కల్పితపురేషు అనుభూతమేతత్. ఓ రాఘవ, ఓ శ్రీరామ, బోధోదయమైనప్పుడు, బోధ అంటే జ్ఞానమని, జ్ఞానబోధ సభ అంటారు కదా. బోధ అంటే దాన్ని ఉపదేశించటం అనే అర్థం, బోధ అంటే జ్ఞానం అనే అర్థం. బోధోదయమైనప్పుడు అంటే జ్ఞానం కలిగినప్పుడు, ఆకాశము అంటే ఆకాశం కన్నా కూడా సూక్ష్మమైన విశుద్ధమైన బ్రహ్మ పదార్థమే కనిపిస్తుంది. ఆకాశం సూక్ష్మం, అన్ని భూతాల్లోకి సూక్ష్మమైంది, అందుకనే అన్ని చోట ఉండగలదు. అది ఆకాశం ఉంది కాబట్టి తక్కిన భూతాలు ఉన్నాయి. ఆ పరమాత్మ ఈ ఆకాశం కన్నా కూడా సూక్ష్మమైన వాడు. ఆ పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది వాళ్ళకి జ్ఞానంతో. స్వప్నంలోనూ
కల్పిత సంకల్పపుర విషయంలోనూ అవి అసత్యాలు అనే జ్ఞానం కలిగినట్టు, సత్యాన్ని తెలుసుకున్న జ్ఞాని పృథివీ మొదలైన వాటిని అసత్యంగానే చూస్తాడు. అసత్యంగా చూడటానికి అశాశ్వత భావన బాగా పనికి వస్తుంది, లేదా శాశ్వత భావన. అందుకే లలితా సహస్రనామంలో శాశ్వతి, శాశ్వత ఐశ్వర్య, శర్మద, శంభుమోహిని ఈ నామాలు కనిపిస్తాయి లలితా సహస్రనామంలో. శాశ్వతి, ఏది శాశ్వతమో దాన్ని తెలుసుకుని దాని మీద భావనని పెంచుకోవాలి. ఏది శాశ్వతమో అని ఆలోచిస్తూ ఉండాలి. లేదా దానికి విరుద్ధమైన అశాశ్వతం, ఇది అశాశ్వతమో అనే భావన. ఇవి రెండు మనస్సులో ఎప్పుడు ఉండాలి. అప్పుడు మనం పొరపాట్లు, తప్పులు, దోషాలు, పాపాలు చేయకుండా ఉంటాం. అశాశ్వతమైనప్పుడు దోషం ఎందుకు చేస్తాం? మనం చేయం. బుద్ధిమంతుడు ఎవరు చేయడు. ఎందుకు అంటే వాడు శాశ్వత ఫలాన్నే చూస్తాడు కాబట్టి. ఇది మన జీవితం సుఖంగా సాగటానికి ఉపయోగపడుతుంది. అందుకనే శాశ్వత అశాశ్వత భావన, నిత్య అనిత్య భావన ఇది చాలా ముఖ్యమైనది. సత్య అసత్య భావన ఇది చాలా ముఖ్యమైనది అని చెప్తారు. ఆ భావన కలిగినప్పుడు వాడు ఎట్లా చూస్తాడంటే స్వప్నాన్ని, సంకల్పిత పురాన్ని చూసినట్టుగా. స్వప్నంలో కల వచ్చినప్పుడు ఏవేవో వినిపించాయి, ఏవేవో కనిపించాయి, లేచిన తర్వాత అవన్నీ పోయాయి. ఇది ఇట్లా మనకి చాలా రోజులు జరిగింది కాబట్టి కళని గురించి పెద్దగా పట్టించుకోం మనం. కళ గురించి పెద్దగా తల చెడుపుకోం మనం. ఎందుకంటే ఇది కళ ఇది అని మనకు తెలిసిపోయింది. మాటిమాటికి అనుకోవాల్సిన పని లేదు. మొదట్లో ఏదో ప్రారంభంలో కళలు వచ్చినప్పుడు, చిన్నప్పుడు అప్పుడప్పుడే మాటలు వచ్చాయనుకోండి, ఆ కళ గురించి కొన్ని రోజులు చెప్తూ ఉంటారు. ఆ కళ ఇట్లా వచ్చిందమ్మా, ఆ రోజు ఏమైందో తెలుసా? ఎందుకంటే అది కొత్త కళ వాడికి. కళ కంటం కూడా కొత్తే వాడికి, మాటలు కూడా కొత్తగా వచ్చాయి. అందుకనే వాడికి కనిపించిన ఆ కళని చెప్పుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంకో కళ వస్తుంది, ఆ కళను కూడా చెప్పుకుంటాడు. అట్లా కొన్ని వందల కళలు సత్యాలు అనుకున్న తర్వాత వాడికి నిదానంగా అర్థమవుతుంది ఈ కళ సత్యం కాదు అని. అప్పుడు ఏమవుతుంది అంటే మాటిమాటికి గుర్తు చేసుకోవాల్సిన పని లేకుండా మర్చిపోతాడు ఆ కళని గురించి. ఇది అందరికీ అనుభవంలో ఉంది. అలాగే కళలాగా, సంకల్పిత పురంలాగా ఎక్కడో ఒక ఆకాశంలో మేఘాల్లో ఏవేవో రూపాలు కనిపించాయనుకోండి, కాసేపు సంతోషిస్తామంటే గుర్రలాగా కనిపించింది, కుందేలాగా కనిపించింది అని చూసి ఆనందిస్తాం. మనం చూస్తూ ఉండగానే కొట్టుకుపోతాయి గాలికి, లేదా ఆ రూపం మారిపోతుంది. చూసి మొదట్లో అయితే చాలా ఎగ్జైట్ అయిపోయి ఆ రూపం కనిపించి, ఈ కాలంలో ఫోటోలు తీసి పెట్టుకుంటారనుకోండి, అది వేరే విషయం. కానీ దాన్ని ఒక జ్ఞాని దృష్టితో చూస్తే మనం, ఈ రూపం ఇట్లా వచ్చింది, కనిపించింది, ఉన్నట్టుగా అనిపిస్తోంది, కానీ దాంతో ఏమైనా చేయగలమా? మనం పోయి అక్కడ ఉండగలమా? పెద్ద నగరమే కనిపించింది, పోయి ఉండు అంటే, పెద్ద రథమే కనిపించింది, పోయి రథం ఎక్కువ ఉంటే ఎక్కగలమా? లేదు. అది అట్లా వచ్చింది, అట్లా పోయింది అంతే. ఈ దృష్టి మనలో ఉండాలి. ఈ దృష్టి మనం పెంచుకోవాలి. నిజమైన భక్తుడు అవుతావు అప్పుడే నీ భక్తి పెరుగుతుంది. అప్పుడే నీకు భగవంతుడి సద్గురు అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు ఇట్లా తయారు చేశాడు, ఏర్పాటు చేశాడు అంటే ఇవన్నీ మనల్ని పెంచటానికి, మన జీవితంలో మనం ఎదగాలి, మనం ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్ళాలి. అందుకోసం ఇవన్నీ అట్లా రచన అయ్యాయేమో అని అనిపిస్తుంది. ఇటువంటివి మన కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. కొందరికి అవి మంచిగా ఉపయోగపడతాయి, కొంతమంది దాన్ని ఉపయోగించుకోలేకపోతారు. ఇటువంటివి చాలా మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే అది ఆ భగవద్ దర్శనం చేయించటానికి. వీటన్నిటినీ కూడా అలాగే అసత్యంగానే చూస్తాడు వాడు. అతడికి సత్యమైన బ్రహ్మం ఒక్కటే కనిపిస్తుంది అని చెప్పి ఆ సర్గని పూర్తి చేస్తారు. దాని పేరు సిద్ధ దర్శన హేతు కథనం. అంటే ఒక సిద్ధ పురుషుల్లాగా, ఒక సిద్ధ యోగినిలాగా ఎందుకు కనిపించింది లీలాదేవి, తల్లిలాగా ఎందుకు కనిపించలేదు అనే ప్రశ్నకి సమాధానం చెప్పి ఆ సర్గని పూర్తి చేస్తారు. తరువాత లీలా జన్మాంతర వర్ణనం. అంటే లీలకి ఎన్నెన్ని జన్మలు వచ్చాయి. 800 సంవత్సరాలు అయిపోయాయి కదండి. 800 సంవత్సరాల ముందు నుంచి రివైండ్ చేసుకుని ఇప్పుడు వెనక్కి వచ్చింది ఆమె. ఇప్పుడు జరుగుతున్నది 800 ఏళ్ల క్రితం వెనక్కి వస్తే ఒక సినిమా చూసినట్టుగా చూస్తున్నారు వాళ్ళు. 800 సంవత్సరాలు వెనక్కి వచ్చి వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రవేశించి దాన్ని దర్శనం చేస్తున్నారు. అక్కడ లీలా జన్మాంతరం అంటే ఎన్ని జన్మలు ఆమెకు ఉన్నాయి, ఏ జన్మలో ఎలా ఉంది అని చెప్పే ఒక ఘట్టాన్ని
ప్రారంభిస్తూ వశిష్ఠ మహర్షి ఇట్లా అంటారు. ఆ స్త్రీలిద్దరూ అంటే సరస్వతీదేవి, లీలాదేవి వాళ్ళిద్దరూ కూడా గిరిగ్రామంలోని ఆ బ్రాహ్మణ గృహంలోనే ఆ వెనువెంటనే అదృశ్యులైపోయారు. అక్కడ ఈ ఘట్టం జరిగింది. వాడి తలని ఆమె ముట్టింది, వాడి దుఃఖం పోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దుఃఖాన్ని మరిచిపోయారు. ఆ క్షణంలోనే ఆ ఇద్దరు అక్కడే అదృశ్యమైపోయారు, కనిపించకుండా పోయారు. వనదేవతలు మనల్ని అనుగ్రహించారు అని వాళ్ళందరూ అనుకుని, మా కష్టాలు దుఃఖాలు పోయాయి అనుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అప్పటి వరకు ఏడుస్తున్న వాళ్ళు ఆ దర్శనంతోనే వాళ్ళ కష్టము దుఃఖము ఎగిరిపోయింది. వనదేవతలు వచ్చారు అని అనుకున్నారు, వాళ్ళకి తెలియదు సరస్వతీదేవి లీలాదేవి అని వాళ్ళకి తెలియదు. వనదేవతలు వచ్చి మనకి దర్శనం ఇచ్చారు, ఆ దర్శనంతో మన కష్టం ఎగిరిపోయింది అని అనుకున్నారు. వాళ్ళు హాయిగా సంతోషంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. లీలాదేవి అక్కడి ఆ గృహంలోనే ఆ మండపాకాశ దేశంలోనే తాను లీలమైపోవటాన్ని చూసి, అంటే అప్పటి వరకు తన శరీరాన్ని వాళ్ళందరూ చూస్తున్నారు అని తెలుసు తనకి, ఇప్పుడు ఆ శరీరాన్ని చూడలేకపోతున్నారు. అది అట్లా మాయమైపోయింది, ఆ రూపం అట్లా అదృశ్యమైపోయింది, కనిపించకుండా. తనకు చాలా ఆశ్చర్యమైంది. ఏమీ మాట్లాడకుండా అలాగే అక్కడే ఉండిపోయింది. తనకు తెలుసు ఇప్పుడు తనని వాళ్ళెవరు చూడటం లేదు అని తెలుసు. ఆకాశస్వరూపిణి అయిన ఆమెతో ఆకాశస్వరూపిణి అయిన సరస్వతీదేవి ఇలా అనింది, ఇలా మాట్లాడింది. ఇద్దరు ఇప్పుడు ఆకాశస్వరూపంగా ఉన్నారు, వ్యోమరూపంగా ఉన్నారు. అంటే లీలాదేవి తనకు తాను కనిపిస్తుంది, సరస్వతీదేవికి కనిపిస్తుంది, సరస్వతి అమ్మవారు చూస్తుంది. వీళ్ళిద్దరూ ఒకళ్ళు చూసుకుంటున్నారు తప్పించి వీళ్ళని మళ్ళీ మొదటిలాగా ఎవరు చూడలేకపోతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి వీళ్ళు కనిపించటం లేదు, వాళ్ళిద్దరూ వాళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. అలా చూస్తున్న ఆ లీలాదేవితో సరస్వతి అమ్మవారు ఇట్లా అంటుంది, స్వప్న సంకల్పంలో జరిగిన సంభాషణ మిథ్య అయినా కూడా అది కార్యంగా మారినట్టుగా వారి సంభాషణ కూడా కార్యరూపాన్ని ధరించింది. కలలో ఇద్దరు కనిపించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాట్లాడుకోవటం అనేది సత్యమే అని అనిపిస్తుంది మనకి. వాళ్ళు ఆ కనిపించే వాళ్ళు అసత్యం అని తెలిసినా కూడా మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, ఆ మాటలు మనం విన్నాము. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు వర్షం వస్తే బాగుంటుంది అని, వాళ్ళ మాటల్లో సంభాషణ అట్లా ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం వచ్చినట్టుగా అనిపించింది. మనం ఏదో చెమట పట్టిందో ఒళ్ళంతా తడిసింది ఏమనిపిస్తుంది అప్పుడు కల్లో మనకి? వాళ్ళ మాట సత్యమైంది అని అనిపిస్తుంది, వాళ్ళ మాట నిజమైంది అనే భావన మనకు తెలియక, అది సబ్కాన్షియస్, అది మనం మెలుకుని ఉండి అనుకోవటం లేదు, అది మనకు తెలియక మనం అనుకుంటున్నాం. అది ఒక కార్యరూపాన్ని ధారణ చేసినట్టుగా వీళ్ళ సంభాషణ ఒక కార్యరూపాన్ని ధరించింది. అంటే మనకు అనుమానం వస్తుంది కదా, వాళ్ళిద్దరూ ఆకాశ స్వరూపంగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుకున్నారు అని. వాళ్ళు ఆకాశ స్వరూపంగా ఉన్నా కూడా వాళ్ళలో ఈ నాడీ ప్రాణాలు భౌతిక శరీరం లేకపోయినా కూడా స్వప్న సంకల్పంలో ఉన్నట్టుగా వారికి సంభాషణ రూపమైన జ్ఞానం కలిగింది. అంటే వాళ్ళు మాట్లాడుకోవటం వాళ్ళకి వినిపించింది, దాని అర్థం కూడా వాళ్ళకి బోధపడింది. అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరస్వతి అమ్మవారు ఇట్లా అనింది, ఏమని అంటే, జ్ఞేయం జ్ఞాతమశేషేణ దృష్టా దృష్టార్థ సంపద ఈదృశీయం బ్రహ్మసత్తా కిమన్యద్ వద పృచ్ఛసి. అప్పుడు అమ్మవారు చెప్పింది, ఓ అమ్మ లీలాదేవి, నువ్వు తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నావు, ఇంకేది మిగల్లేదు. ఎందుకంటే సత్య పదార్థమే తెలిసినప్పుడు ఇంకేది తెలుసుకోవాలి? ఆ పరమాత్మే తెలిసినప్పుడు ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది? అంటే ఒక తృప్తి, ఇంకా ఏదో తెలియలేదు, ఏదో తాపత్రయం, ఏదో తెలుసుకోవాలి, ఈ కష్టం ఈ దుఃఖం లేదు. ఆ స్థితికి నువ్వు వెళ్ళావు, తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నావు, నీకు అపరోక్ష జ్ఞానం కలిగింది. దృశ్య పదార్థాలను కూడా నువ్వు చూశావు, అదృశ్య పదార్థాలను కూడా నువ్వు చూశావు. అంటే ఎవరు చూడని స్థాయికి నువ్వు వెళ్ళావు కదా. 800 సంవత్సరాలు వెనక్కి రావటం అంటే అందరి వల్ల అవుతుందా? సాధ్యమే లేదు అని అనుకుంటాం, దాన్ని కూడా నువ్వు చూశావు. చూడలేని పదార్థాలని నువ్వు చూశావు, చూడాల్సిన పదార్థం ఇంకేది మిగల్లేదు. ఎందుకంటే అన్ని బ్రహ్మాండాలు తిరిగి వచ్చేసాం కదా మనం. ఒక బ్రహ్మాండమే కాదు, అన్ని బ్రహ్మాండాలు ఇంకేవి లేవు అన్నంతగా తిరిగి వచ్చాం కదా మనం. సమస్తాన్ని చూశావు నువ్వు, ఎవరు చూడలేనిది కూడా నువ్వు చూశావు. అన్నిటిలోనూ ఇలాగే. ఇదంతా ఎందుకు చూపించాను నీకు? ఎందుకు అవసరమైంది? ఇదేది లేదు అన్నప్పుడు బ్రహ్మనే చూపిస్తే సరిపోయేది కదా అని. అంటే అన్నిటిలోనూ బ్రహ్మసత్త యొక్క స్వరూపం మాత్రమే ఉంటుంది అని కూడా
నువ్వు తెలుసుకున్నావు. ఎక్కడికి వెళ్ళినా నేను అనేది ఉండాలి కదా. నేను అనేది లేకపోతే మనం ఉంటామా? అక్కడ ఉంటామా అండి? నేను అనేది లేకపోతే మనం ఉండం. అన్నీ ఉన్నాయి అంటే నేను ఉన్నాను కాబట్టి అన్నీ ఉన్నాయి. అహంకారం కాదు అది, సరిగ్గా అర్థం చేసుకోండి. నేను అనేది ఇక్కడ బ్రహ్మ, నేను అనేది శరీరం కాదు. నేను అంటే బ్రహ్మ ఉన్నది కాబట్టి మిగతావన్నీ ఉన్నాయి. బ్రహ్మ అనేది లేకపోతే వేరే ఏది సాధ్యమే లేదు. ఆ బ్రహ్మ ఉన్నది కాబట్టి నీ మనస్సు పనిచేస్తోంది. ఆ బ్రహ్మ ఉంది కాబట్టి నీ బుద్ధి పనిచేస్తోంది. ఆ బ్రహ్మ వెలుగుతోనే నీ జీవుడు వెలుగుతున్నాడు. ఆ వెలుగుతోనే నువ్వు సమస్త ప్రపంచాన్ని చూస్తున్నావు. అది లేకపోతే వేరే ఏది లేదు. అంటే అదే అన్నిటికీ కారణము అని కదా అర్థం. అదే అన్నీ అయి ఉంది అని కదా అర్థం. అది లేకపోతే వేరే ఏది లేదు అంటే, ఇది ఎలా లేదు అంటే మనం సాధారణంగా మాట్లాడుకుంటామే మన భాషలో, మన వ్యవహారంలో, అటువంటి లేదు కాదు ఇది. అది లేకపోతే ఇది లేదు అంతే. అంటే అది ఉంటేనే ఇది అని అర్థం. అది ఉంటేనే ఇది అంటే ఉన్నది అది ఒకటే అని అర్థం. అదే కదా చెప్పాలి అనుకున్నది. అందువల్ల మనం ఇలా అనుకున్నా అలా అనుకున్నా కూడా ఉన్నది బ్రహ్మ ఒకటే అనే సమాధానం వస్తుంది మనకి. ఆ స్థితిలో ఆ స్వరూపం మాత్రమే, ఆ బ్రహ్మస్వరూపం మాత్రమే ఉంది అని కూడా నువ్వు తెలుసుకున్నావు. అజ్ఞానం ఉంటే జగద్భ్రమ కలుగుతుంది. అజ్ఞానమే లేకపోతే జగన్నాథుడే కనిపిస్తాడు. జగత్తుని నువ్వు చూడవు. జగత్తుని చూసేవాడు జగన్నాథుడిని చూసేవాడు, ఇద్దరికి చాలా తేడా ఉంది కదా. జగన్నాథుడినే నువ్వు చూస్తే జగత్తు నీకు పట్టదు. జగత్తునే చూస్తే జగన్నాథుడు నీకు కనిపించడు. నువ్వు జగన్నాథుడిని చూస్తావా జగత్తుని చూస్తావా అనేది నువ్వు తెలుసుకోవాలి. జగన్నాథుడే నీకు కనిపిస్తున్నాడు కాబట్టి ఈ జగద్భ్రమ అనేది నీకు కలిగే సాధ్యమే లేదు. అది పోయింది నీలో నుంచి. ఆ భ్రమ ఎగిరిపోయింది. జ్ఞానోదయమైన తరువాత నాశనం అవుతుంది. ఇది ఆ భ్రమ నాశనం అయిపోయింది. ఇది ఎటువంటిది అంటే ఇల్లు ఇంటి యజమాని అని కాదు, అలా అర్థం చేసుకోకూడదు. మనం ప్రపంచాన్ని అట్లా అర్థం చేసుకుంటాం. ఇల్లు కనిపిస్తుంది, ఇంటి యజమాని కూడా కనిపిస్తున్నాడు. ఆయన వచ్చి అట్లా పైన బాల్కనీలో నించున్నాడు అనుకోండి, దూరం నుంచి మనం చూసాం, ఇల్లు కనిపించింది, ఇంటి యజమాని కనిపించాడు అని అనుకుంటాం. ఇంకా దూరంగా వెళ్ళామనుకోండి, ఇంటి యజమాని ఇంతే అయిపోతాడు, ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దూరంగా వెళ్ళామనుకోండి, ఇల్లు కనిపించదు, యజమాని కనిపించడు, రెండే ఎగిరిపోతాయి. ఇలా వ్యవహారం అనుకోకూడదు మనం. ఆ ఇల్లే యజమాని. మనం చిన్న పొరపాటు ఏం చేస్తున్నామంటే ఆయన ఇంటిని సృష్టి చేసి ఆ ఇంట్లో ఉన్నాడు అని అనుకుంటున్నాం. ఇది ఒక చిన్న పొరపాటు మనం చేసేది. ఇది ప్రారంభ దశలో బాగానే ఉంటుంది, కానీ పోను పోను ఆ ఇల్లు అలాగే ఉంటుంది, యజమాని అట్లాగే ఉంటాడు. అప్పుడు ఆ ఇల్లే ఎక్కువగా కనిపిస్తుంది మనకి, యజమాని కనిపించడం. ఇది పొరపాటు మనం చేసేది. దీన్నే ఈ భ్రమని పోగొట్టేందుకోసం వేదాంతంలో, విశేషంగా అద్వైత వేదాంతంలో ఏం చెప్తారు అంటే ఇల్లు ఆయనే, ఇంటిని సృష్టి చేసింది ఆయనే. అంటే అర్థం ఏమిటి? ఇల్లు ఆయనే అయితే ఆయన విడిగా ఎందుకు ఉంటాడు కదా, ఇల్లే ఆయన అయినప్పుడు. అంటే ఉన్నది ఆయన ఒక్కడే. మనం ఆయన్ని ఇంటిని విడివిడిగా చూస్తున్నాము, వేరే వేరేగా చూస్తున్నాము అని, ఇంతే చిన్న తేడా. దీన్ని మనం తెలుసుకుంటే చాలు. ఇదే మనం దేవస్థానాల్లో వెళ్ళామనుకోండి, అప్పుడు మనకు కలిగే భావన అదే. ఆలయంలో ప్రతి అంగుళము భగవంతుడనే చూస్తాం మనం, చూడాలి అట్లా. లేదు ఆలయంలో ఉన్న ఆ విగ్రహం మాత్రమే భగవంతుడు అంటే అక్కడ ఉమ్మేయటము, ఆలయాన్ని గలీజ్ చేయటము, ఇవన్నీ చేస్తాం. ఇటువంటి పనులు చేస్తే మనం ఆలయానికి వెళ్ళిన పుణ్యం కాకుండా పాపమే ఎక్కువ వస్తుంది. వీలైతే ఆలయాన్ని శుభ్రం చేసి రావాలి. ఎందుకంటే ఆలయము ఆయనే, ఆలయంలో ఉన్న విగ్రహము భగవంతుడే. ఆ భావన అది మనకి కావాలి. దాంతో సంపూర్ణ ఫలం మనకి కలుగుతుంది. ఇక నువ్వు ఏమి తెలుసుకోవాలి అనుకుంటున్నావో అది నాకు చెప్పు అని సరస్వతీదేవి అడిగింది. నీకు ఇంకా ఏమున్నాయి, ఏం తెలుసుకోవాలనే కోరిక ఉంది? అన్నీ తెలిసాయి నీకు, ఇంకా ఏదైనా మిగిలి ఉందా అని అడిగినప్పుడు లీలాదేవి అంటుంది, మృతస్య భర్తుర్జీవోసౌ యత్ర రాజ్యం కరోతి మే తత్రాహం దృష్టాస్మిహ సుతేన కిం. అమ్మా, ఇక్కడ నాకు ఒక సందేహం కలుగుతోంది. ఏమిటది అంటే, నువ్వు చెప్పినప్పుడు ఇదివరకు కూడా ఈ ధ్యానం చేశాను. ఇక్కడ నేను రాజ్యంలో ఉన్నప్పుడు నా భర్త పద్ముడు మరణించి ఆయన్ని పూలలో పడుకోబెట్టారు. ఆ శరీరం చూసేందుకోసం నేను ధ్యానానికి వెళ్ళాను.
ఆయన అసలైన స్థితి ఏది చూడాలి, ఆ జీవుణ్ణి దర్శించాలి అని చెప్పి నేను ధ్యానానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను వీళ్ళందరినీ చూశాను, కానీ వాళ్ళెవరూ నన్ను చూడలేకపోయారు. వాళ్ళందరూ అలాగే ఏడుస్తున్నారు, నన్ను చూడలేదు. వాళ్ళకి తెలియదు, నేను వచ్చినట్టుగా కూడా వాళ్ళకి తెలియదు. అక్కడ చూడలేని వాళ్ళు ఇక్కడ మాత్రం ఎలా చూశారు నన్ను? ఇక్కడ నేను ఎట్లా కనిపించాను? అక్కడ ధ్యానానికి వెళ్ళాను, ఇక్కడ ధ్యానానికి వెళ్ళాను. అక్కడ ఎవరికి కనిపించలేదు, ఇక్కడ అందరికీ కనిపించాను. దీనికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? ఇది నన్ను పీడిస్తోంది ఈ ప్రశ్న. దీనికి సమాధానం చెప్పు అని అడిగినప్పుడు, అభ్యాసేన వినా వత్సే తదా తే ద్వైత నిశ్చయ నూనమస్తంగతో నాభూత్ నిశ్శేషం వరవర్ణిని. అమ్మా, దీంట్లో నేను చేసిందేమీ లేదు, ఏదో నా అనుగ్రహం అని అనుకోవద్దు. అప్పుడు ఆ సమయంలో నీకు పూర్తిగా ద్వైతం అనేది పోలేదు, నేను వాళ్ళు అనే భావన ఇంకా నీలో పోలేదు, నీలో పూర్ణమైన జ్ఞానం అప్పటికి ఇంకా రాలేదు. ఈ అజ్ఞానం పూర్తిగా నీలో నశించలేదు కాబట్టి, పోలేదు కాబట్టి, అభ్యాసాన్ని నువ్వు ఇంకా ఎక్కువగా పెంచుకోలేదు కాబట్టి, అప్పటికి కొద్దిగానే అభ్యాసం చేశావు కాబట్టి నీలో ఆ జ్ఞానం పూర్తిగా కలగలేదు కాబట్టి వాళ్ళు నిన్ను చూడలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ స్థితి దాటావు, నువ్వు దాటి అభ్యాసం చేశావు, పూర్తిగా జ్ఞానాన్ని సంపాదించావు. అందుకనే నీ సంకల్పం ఎట్లా ఉందో అట్లా వాళ్ళందరూ నిన్ను చూశారు. అక్కడ వాళ్ళు చూడలేకపోయారు. ఇదే కారణం. నేను చెప్పింది నీకు అక్కడ ధ్యానం చేయమనే చెప్పాను, ఇక్కడ ధ్యానం చేయమనే చెప్పాను. కానీ ఆ రోజు కలిగిన అనుభవం ఈరోజు ఎందుకు కలగటం లేదంటే, అప్పుడు నీకు మనస్సు ఉంది, ఇప్పుడు నీకు మనస్సు లేదు. స్వామిజీని అడిగామనుకోండి, అప్పుడు నాకు ఎంత అనుభవం కలిగింది, ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఈరోజు అది రావట్లేదు. ఎందుకు అంటే, అప్పుడే ఉపదేశం అదే, ఇప్పుడే ఉపదేశం అదే. అప్పుడు చెప్పిన వాళ్ళు వారే, ఇప్పుడు చెప్తున్న వాళ్ళు వారే. కానీ అనుభవం మాత్రం ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది. ఏమిటి కారణం? ఆ రోజు బాగుంది, ఈరోజు బాగలేదు. ఈరోజు బాగుంది, ఆ రోజు బాగలేదు. రెండు కలుగుతాయి మనలో. ఏమిటి కారణం అంటే అభ్యాసం. మనం ఎట్లా అభ్యాసం చేశామనే దాన్ని బట్టి మనకి ఫలం కలుగుతుంది. అప్పుడు నువ్వు ఇంకా అభ్యాసాన్ని పూర్తిగా చేయలేదు, నీలో ద్వైతం అనేది పూర్తిగా పోలేదు. అందువల్ల నీవు అప్పుడు వాళ్ళకి కనిపించలేదు. అద్వైతం యోనయాతోసౌ కథం అద్వైత కర్మభి. నువ్వు పూర్తిగా అద్వైతాన్ని పొందకుండా, అద్వైత సిద్ధి అంటే ఆ సిద్ధులన్నీ నీకు కలగాలి, సత్య సంకల్పాది సిద్ధులు నీకు కలగాలి అంటే ఎలా సాధ్యం? సాధ్యం లేదు కదా. నువ్వు డాక్టర్ కాకుండా, డిగ్రీ నీకు రాకుండా ఆపరేషన్ చేస్తానంటే చెయ్యి, అరెస్ట్ చేస్తారంతే. అట్లా అయిపోతుంది. నీకు ఇంకా పూర్తిగా ఆ స్థితి రాలేదు. అప్పటికి ఇంకా ఆ స్థితి రాలేదు కాబట్టి నీకు ఆ అనుభవం కలగలేదు, వాళ్ళు నిన్ను చూడలేకపోయారు. ఆ సిద్ధి నీకు అప్పటికి ఇంకా సిద్ధించలేదు. యుజ్యతే తాపసంస్థస్య ఛాయాంగానుభవ కుతః. ఎండలో ఉన్నవాడి అనుభవం ఎండలో ఉన్నవాడిలాగానే ఉంటుంది. నీడలో వచ్చి ఉన్నావు, నీడ అనుభవమే కలుగుతుంది. వీడికి ఆ అనుభవం లేదు, వాడికి ఈ అనుభవం లేదు. ఎవరి అనుభవం వాళ్ళదే. అప్పుడు నువ్వు ఎండలో ఉన్నట్టుగా ఉన్నావు, అందుకే నీకు నీడలో ఉన్నప్పుడు ఆ చల్లదనం నీకు తెలియలేదు. అప్పుడు ఇంకా పూర్తిగా నీకు సిద్ధి కాలేదు. ఇప్పుడు ఛాయ అంటే బ్రహ్మఛాయలోకి వచ్చావు, ఈ నీడలోకి నువ్వు వచ్చావు కాబట్టి ఈ చల్లదనం నీకు తెలిసింది, ఈ సిద్ధి నీకు కలిగింది, ఈ అనుభవం నీకు కలిగింది, ఈ జ్ఞానం నీకు సిద్ధించింది. అందువల్ల నిన్నిప్పుడు వీళ్ళు చూడగలిగారు. లీలాస్మీతి వినాభ్యాసం తవ నాస్తంగతో భవత్. నువ్వు పూర్తిగా నేను లీనను కాదు అనే భావన నీలో అప్పుడు ఇంకా రాలేదు. ధ్యానమైతే చేశావు, వాళ్ళకన్నా అతీతమైన ఒక శరీరం కూడా నీకు వచ్చింది. నువ్వైతే సూక్ష్మంగా ఉండి వాళ్ళందరినీ చూశావు, కానీ వాళ్ళు నిన్ను చూడలేకపోయారు. ఎందుకు అంటే అది వాళ్ళ తప్పు కాదు, అది నీ తప్పు, నీ సాధనలోనే దోషం ఉంది. అందుకే వాళ్ళు నిన్ను చూడలేకపోయారు. రెండు రకాలుగా అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు గంధర్వులు మనకు కనిపించాలి అనుకున్నారనుకోండి, వాళ్ళ సాధన బాగుంటే మనకు కనిపిస్తారు. దేవతలు అలా కాదు, నేను కనిపించాలి అనుకుంటే మన సాధన బాగలేకపోయినా వాళ్ళు కనిపిస్తారు. దేవతలు సత్య సంకల్పం, కానీ గంధర్వులు అలా కాదు. గంధర్వులు సిద్ధులు, వాళ్ళ సాధన బాగా ఉంటే, తీవ్రంగా ఉంటే వాళ్ళు మనల్ని చూస్తారు, కానీ మనం వాళ్ళని చూడలేం. అప్పుడు అవ్వాల్సిన పని పూర్తిగా కాదు. వాళ్ళు మనకు కనిపించాలి, మనము వాళ్ళకి కనిపించాలి. అప్పుడే మనం మాట్లాడగలము, సంభాషణ అప్పుడే సాధ్యమవుతుంది. కానీ గంధర్వులు కొంతమంది ఇంకా ఆ స్థాయికి చేరలేదట.
కాబట్టి వాళ్ళు వచ్చి మనల్ని చూస్తూ ఉంటారు కానీ మనం వాళ్ళని చూడలేం. కానీ దేవతలు అలా కాదు. దేవతలు అనుకున్నారనుకోండి, నేను వీడికి కనిపించాలి అని, మనం ఎటువంటి హీన స్థితిలో ఉన్నా కూడా, మనం ఏ సాధన చేయలేదు, ఒక మెట్టు కూడా ఎక్కలేదు, కానీ ఆయన కనిపించాలి అని అనుకుంటే కనిపిస్తామంతే, మనకు ఆయన కనిపిస్తాడంతే. ఎట్లా సాధ్యం ఇది? ఇది ఆయన సంకల్పం, ఇది సత్య సంకల్పం. ఆయన అనుకున్నాడంతే. విభీషణుడు వచ్చి రామ సైన్యంలో చేరినప్పుడు వాడు ఈరోజు వరకు రాక్షస సైన్యంలో ఉన్నాడు, ఏ సాధన చేయలేదు, వాడిని ఎట్లా చేర్చుకుంటావు అని అంటే ఆయనకు అనిపించింది చేర్చుకోవాలని చేర్చుకున్నాడు అంతే. దానికి సమాధానం ఏముండదు, ఆయనకి సంకల్పం అంతే అది. ఆయన వీడు గొప్పవాడు మంచివాడు అని చూసినవాడు ఆంజనేయ స్వామి ఒక్కడే. అది వాల్మీకి రామాయణంలో లేదు ఆ మాట, విభీషణుడిని చూసినట్టుగా మాట్లాడినట్టుగా లేదు, రామచరిత మానసంలో ఉంది. చేర్చుకోవాలి అనిపించింది, చేర్చేసుకున్నాడు అంతే. అది సత్య సంకల్పం, ఆయన ఇష్టం. అది నువ్వు నేను అడిగేందుకే లేదు అక్కడ, ఆయన క్వశ్చన్ చేయటానికే లేదు అక్కడ. ఆయన సంకల్పం అట్లా ఉంది. వీడు మంచివాడు అని ఆయన మనస్సులో అనుకుంటే వాడు మంచివాడే అంతే. నువ్వు నేను సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు ఆయనకి. వాడు మంచివాడు కాకపోయినా మంచివాడు అయిపోతాడు అంతే. అదే సత్య సంకల్పం అంటే. ఇది నీకు ఆ రోజు ఇంకా రాలేదు, అందుకనే నువ్వు వాళ్ళకి కనిపించలేదు, వాళ్ళు నిన్ను చూడలేకపోయారు. ఎందుకు అంటే నేను ఇంకా లీలనే అయి ఉన్నాను అనే భావన అప్పటికి నీలో ఉంది. నేను లీలాదేవిని ధ్యానం చేసి సూక్ష్మ శరీరాన్ని ధరించాను, అది ఒక సిద్ధి అంతే, అది జ్ఞానం కాదు. ఈ జ్ఞానం నీలో పూర్తిగా రాలేదు అప్పటికి. ఈ పరమాత్మ జ్ఞానం పరిపూర్ణంగా కలగకపోవటం వల్ల నిన్ను వాళ్ళు చూడలేకపోయారు. యదా భావస్తదా సత్య సంకల్పత్వం అభూన్నతే. ఆ భావన చేశావు కాబట్టి నీకు సత్య సంకల్పం ఆ రోజుకి ఇంకా సిద్ధించలేదు. అద్యాసి సత్య సంకల్ప సంపన్న తేన మాం సుతః. ఈరోజు నువ్వు సత్య సంకల్పయ్యావు, ఇప్పుడు నీకు ఆ సిద్ధి వచ్చింది, ఇప్పుడు నీకు ఆ శక్తి వచ్చింది. సత్య సంకల్పం అనేది దాని సిద్ధి అని కూడా అనలేం, అది ఒక పరమాత్మ స్థితి, అది జీవన్ముక్త స్థితి. అది జీవన్ముక్తుడిని సిద్ధుడు అనలేం మనం, సిద్ధుడు కన్నా చాలా పైవాడు ఆయన. సిద్ధుడు అనేది చాలా చిన్న స్థితి. అది జీవన్ముక్తుడు అంటే ఆ పరమాత్మే అయి ఉన్నాడు ఆయన. ఆయనకి సిద్ధులతో మంత్రాలతో పని లేదు, ఆయనకి ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. అలా నువ్వు ఈ రోజుకి సత్య సంకల్పమయ్యావు. సంపశ్యత్విత్యభిమతం ఫలితం తవ సుందరి. ఇప్పుడు సత్య సంకల్ప అయ్యావు కాబట్టి నువ్వు అనుకున్నావు మనస్సులో, నన్ను వీళ్ళు చూడాలి అని అనుకున్నావు, చూసేశారంతే. ఇది ఎవరి ఫలం? ఇది ఎవరి శక్తి? నీ శక్తే. ఇది సత్య సంకల్ప అయ్యావు కాబట్టి నిన్ను వాళ్ళు చూడగలిగారు. నన్ను వీళ్ళు చూడాలి అనుకున్నావు, కనిపించావు అంతే, వాళ్ళు నిన్ను చూశారు. ఇది జరిగింది. ఇదానీం తస్య భర్తుస్త్వం సమీపం యది గచ్చసి తత్తేన వ్యవహారస్తే పూర్వవత్ సంప్రవర్తతే. అదే ఇప్పుడు నువ్వు సంకల్పం చేసుకో, నేను మళ్ళీ 800 సంవత్సరాలు ముందుకు వెళ్ళి అక్కడ నా భర్తని చూడాలి, నా వాళ్ళనందరినీ చూడాలి, వాళ్ళు నన్ను చూడాలి అని ఇప్పుడు అనుకో, అది కలుగుతుంది, సిద్ధి అవుతుంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళగలవు, వాళ్ళని చూడగలవు, వాళ్ళు నీతో మాట్లాడగలరు, నువ్వు వాళ్ళతో మాట్లాడగలవు. ఈ శక్తి నీకు వస్తుంది. ఇప్పుడు సంకల్పం చేసుకో కావాలంటే. ఆ వ్యవహారాలు, వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ వ్యవహారాలు అన్నీ కూడా నీకు ఇప్పుడు తెలుస్తాయి. పూర్వంలాగానే నువ్వు వాళ్ళతో ఉండగలవు అని చెప్తూ ఆ సరస్వతి అమ్మవారు ఆ లీలాదేవి ప్రశ్నకి సమాధానం చెప్పింది. ఇక లీలాదేవి తనకి అమ్మవారి మాటల వల్ల ఏం తెలిసింది, ఏం జ్ఞానం కలిగింది అనేది చెప్తుంది తాను. అది చాలా ముఖ్యమైనది, ఈ లీలా ఉపాఖ్యానానికి చాలా ప్రధానమైనది. అసలు ఈ కథని, ఈ ఘట్టాన్ని ఎందుకు ప్రారంభించారు యోగ వాసిష్టంలో అనేది ఈ మాటల్లో ఉంటుంది. దాన్ని మనం రేపు చెప్పుకుందామని అంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.